नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयति हरे कृष्ण अंदर मళ్ళీ చెప్పండి हरे कृष्ण। థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను మీ యొక్క ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు। శ్రీ రాధా గోవింద హరికి ఎస్ ప్రభు ఎన్నవ యానివర్సరీ ఇది 6th యానివర్సరీ ఆల్ రైట్। సో ఆల్సో ఈరోజు ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు హరి బోల్। సో ఉగాది శుభాకాంక్షలు అంటే తెలుగు న్యూ ఇయర్, విష్ యూ ఆల్ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్। సో చాలామంది మా ఇస్కాన్ వాళ్ళు డిసెంబర్ 31st కూడా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తారు ఇలాగనే, అండ్ ఉగాది రోజు నిన్న కూడా ఈరోజు కూడా చేస్తామన్నమాట। సో చాలామంది అన్నారు లాస్ట్ టైం ప్రభుజీ మీరు ఎందుకు మీరు సనాతన ధర్మాన్ని కాపాడాలి మీరు, అలాంటిది మీరే 31st డిసెంబర్ అని చెప్పి న్యూ ఇయర్ అని చేస్తూ ఉంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ని మీరు సెలబ్రేట్ చేస్తే సో పాశ్చాత్య కల్చర్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, సో హౌ ఆర్ యూ సనాతనీస్ అని చెప్పి మీకు అర్థమైందా అండి? సో మీరే డిసెంబర్ 31st సెలబ్రేట్ చేస్తే మీరే ఆంగ్ల సంస్కృతి ప్రమోట్ చేస్తున్నారు, మీరు అలా మా ధర్మాన్ని కాపాడుతున్నారు చాలామంది అడిగారు। సో దానికి మా సమాధానం ఏమిటి అంటే సింపుల్, ఒక తాగుబోతున్నాడు అనమాట మందుబాబులు, వాళ్ళు ఒక మ్యాచ్ అవుతుందంటే సరే వరల్డ్ కప్ మ్యాచ్ అయింది ఇండియా, పక్కన బాటిల్ పెట్టుకుంటారు, గెలిస్తే ఏం చేస్తారు? అది గెలిచిన ఆనందంలో ఓడిపోతే దాన్ని తాగుతారనమాట। అంటే వాడికి గెలవడము ఓడిపోవడం అన్నది బహానా, ఎక్స్క్యూజ్, వాడికి ఏంటి అసలు వాడికి ఒక కారణం కావాలి దేనికి? తాగడానికి। సిమిలర్గా మా భక్తులకు కూడా ఒక కారణం కావాలి దేనికి? సంకీర్తనకి। హరే కృష్ణ అందరు పైకెత్తారు, ఫుల్ పైకెత్తండి। హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే। మొన్న ఇలాగే అందరు భక్తుల మధ్య ఒకసారి ఇలాగే అందరూ చేతులు హరే కృష్ణ జపం చేయండి అయ్యా అంటే ఓ వ్యక్తి అడిగాడు మన క్లాస్ అయిన తర్వాత, ఎన్ని క్వశ్చన్స్ అంటే అడిగాడు, సార్ హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు ఎందుకు సార్ చేతులు పైకెత్తమంటారు అడిగాడు అనమాట। చేతులు పైకెత్తి ఎందుకు హరే కృష్ణ మంత్రాన్ని చెప్తున్నారు అని చెప్పి నేను అడిగాను, మీరు ఏదైనా సినిమాల్లోని దొంగోడు వచ్చి గంట రూపాయలు పెట్టి హ్యాండ్స్ అప్ అంటాడు, అవునా కాదంటే అవునన్నారు, హ్యాండ్స్ అప్ అంటాడు లెగ్స్ అప్ అంటాడా? లెగ్స్ అప్ అంటే అది సెన్సార్ కటింగ్ అయిపోద్ది అక్కడ, అది హ్యాండ్స్ అప్ అంటారు అవునా? ఎందుకు హ్యాండ్స్ అప్ అన్నాడు? ముక్కు మూసుకో, కళ్ళు మూసుకో, చెవులు మూసుకో అనొచ్చు కదా, చేతులు ఎందుకే పైకి ఎత్తమన్నాడు అంటే హ్యాండ్స్ అప్ అంటే అర్థమైంది అక్కడ సరెండర్, అవునా కాదా? అంటే రెండు చేతులు మనం ఏ పనైనా రెండు చేతులతో చేస్తాము, ఈ చేతులు అనేవి బలానికి ప్రతీక, రెండు చేతులు పైకెత్తేవయ్యా అంటే అర్థం ఏంటంటే అక్కడ నువ్వు సరెండర్ అవ్వు అని చెప్పి, శరణాగతి అని చెప్పి। సో సిమిలర్లీ మనం హరినామం జపం చేసినప్పుడు రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తామంటే భగవంతుని ముందు వీఆర్ వాలంటరీలీ మనం సరెండరింగ్ అనమాట। నేను ఎందుకు చెయ్యాలి ప్రభు అని మీరు అడగచ్చు। శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే భగవంతుని ముందు
వాలంటరీగా సరెండర్ అవుతారో అలాంటి వ్యక్తికి వేరే వాడి ముందు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే భగవంతుడి ముందు తల వంచుతారో అలాంటి వ్యక్తికి ఈ లోకంలో ఎవ్వడి ముందు తల దించాల్సిన అవసరం రాదు. భగవంతుని ముందు వాలంటరీలీ ఇఫ్ యూ సరెండర్, మనం ఎవరికి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే నేను ఒక డిఐజీ గారితో మాట్లాడుతున్నా. డిఐజీ అంటే పెద్ద పోస్టే కదండి. సో అంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళు. మాట్లాడి చెప్తున్నాడు, మన దృష్టిలో డిఐజీ పెద్ద ర్యాంక్ అని చెప్పి. ఆయన అంటున్నాడు, ప్రభుజీ ఏం చెప్పమంటారు మా కష్టాలు. సో ఒక కేసు వస్తుంది, అది తప్పని తెలిసినా సరే మేము దానికి మాట్లాడలేకపోతున్నాము. ఎందుకంటే అంటే ఐజీ గారు మా చేతులు కట్టిస్తారని చెప్పి, ఆయన వద్దని ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి మేము సైలెంట్గా ఉంటున్నామని చెప్పి. చూడండి, ఆయన డిఐజీ, కానీ అంత పెద్ద డిఐజీ అయినా సరే ఆయన ఐజీ చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పుడు ఐజీ సుప్రీం కంట్రోలరా? ఐజీ ఫుల్ ఫ్రీడమ్ ఉందా? ఐజీ కూడా ఎవరు చెప్పినట్టు వినాలి? డీజీపీ చెప్పినట్టు వినాలి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు డీజీపీ ఫుల్ ఫ్రీడమ్ ఉందా అండి? ఆయన కూడా ఎవరు చెప్పాడు వినాలి? సీఎం చెప్పాడు వినాలి. లేకపోతే ఏమవుద్ది? చలో అండమాన్ ట్రాన్స్ఫర్. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి సరెండర్ అవ్వాల్సిందే. కానీ నిజంగా మనం సరెండర్ అవ్వాలంటే ఎవరికి అవ్వాలి? భగవంతునికి అవ్వాలి. సో మళ్ళీ చెప్పండి, రెండు చేతులు పైకి ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇలాగ మనము ఎవరో చెప్పారు కదా, మనకు మనంగా స్వతంత్రంగా రెండు చేతులు పైకెత్తి భగవంతునికి మన శరణాగతిని తీసుకుంటే ఏమవుతుంది? వెన్ యూ సరెండర్ టు కృష్ణ, ఈ లోకంలో వేరే వాళ్ళు సరెండర్ అయినా సరే దేర్ నో గ్యారంటీ. కానీ ఎవరైతే భగవంతునికి సరెండర్ అవుతారో భగవంతుడు వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతాడు. ఏమని చెప్తాడు? యోగక్షేమం వహామ్యహం అని చెప్తారనమాట. నేను పర్సనల్గా ఆ వ్యక్తిని నేను కాపాడుతాను అని చెప్తున్నారు. రైట్. సో జగన్నాథ్పురిలో ఒక వ్యక్తి ఉంటారు, ఆయన పేరు అర్జునాచార్యులు అని చెప్పి. సో ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, గీతా పాండా అని చెప్పి. సో ఆ వ్యక్తి ప్రతిరోజు భగవద్గీత చదువుతుంటాడు. ఒక బ్రాహ్మణుడు, ఒరిస్సా బ్రాహ్మణుడు, జగన్నాథ స్వామి భక్తుడు అనమాట ఆయన. పాండాలు అంటారు, విన్నారు కదా? పాండా వింటారు కదా పేర్లు. కుంఫు కాట కాదుండవి, జగన్నాథ్పురి పాండా అంటే మనకి అలాగే చెప్పాలి ఎక్స్ప్లిసిట్గా. నేను చెప్తాను చెప్పండి. ఒకసారి అడిగా, మా వైష్ణవాచార్యులు ఒక ఉన్నారు ఆచార్య, అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ఒక బెంగాలీ స్టూడెంట్ వచ్చాడు క్లాస్లోకి. మేము అడిగాం, ఆయన ఫర్ బెంగాల్ అన్నాడు అనమాట. ఓ నీ బెంగాల్ అని చెప్పి, మీకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ విశ్వనాథ్ చక్రవర్తి తెలుసు అని అడిగాము. అంటే ఆయన చాలా ఫేమస్ ఆచార్యులు. ఆయన చెప్పి, నాకు విశ్వనాథ్ చక్రవర్తి తెలియదు, ఒక మిథున్ చక్రవర్తి తెలుసండి అన్నాడు అనమాట. సో ఇదే హీరో. సో అలాగన సో ఆయన జగన్నాథ్ పండా ఆయన. సో ఆయన రోజు భగవద్గీత చదువుకునేవాడు, భగవద్గీత నేర్పించేవాడు. అండ్ భిక్షాటనకి వెళ్ళేవాడు, స్వామివారి భిక్షాటకి వెళ్ళేవాడు, భిక్ష ఏదో వస్తే తీసుకునేవాడు. సో ఆ టైంలో వర్షాకాలం అంటారు. సో వర్షాకాలం అవ్వడం వల్ల ఏమైందంటే, సో దెర్ ఈజ్ నో, బయటికి వెళ్ళలేని పరిస్థితి, వర్షాలు, దానివల్ల రోజులు గడుస్తున్నాయి. అండ్ బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి ఎంత అవసరమో అంతే భిక్షాటన చేసేవాడు, దాంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సో బట్ వర్షాకాలం వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నాడు, ఇంట్లో అన్నీ అయిపోయాయి. భార్య పాపం ఇంట్లో ఏమి లేదు, స్వామివారికి నైవేద్యం పడ్డానికి కూడా సరుకులు లేవు, పిల్లలకి పడ్డానికి కూడా ఆకలి, పిల్లలకి కూడా పడ్డానికి ఏం లేదు. సో ఆవిడ భర్తను అంటుందన్నమాట, ఏవయ్యా నువ్వు భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నావు, బయటికి వెళ్ళు, ఎవరో ఒకరు ఇవ్వకపోతారా, బయటికి వెళ్ళు, ఖచ్చితంగా చూడు పిల్లలు ఆకలి తలబడిస్తుందని చెప్పి. ఆయన చదువుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆవిడకి ఇంకా తిడుతుంది, ఎందుకు మరి మాది పెళ్లి చేసుకున్నామని చెప్పి. సో వై యూ గాట్ మ్యారీడ్, సో పిల్లలు ఆకలితో ఉన్నారు అన్నప్పుడు ఆయన ఫీల్ అవుతాడనమాట. ఫీల్ అవుతున్నప్పుడు ఆయన ఇదే శ్లోకం చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడంటే, కృష్ణుడు యోగక్షేమం వహామ్యం శ్లోకం చదువుతున్నాడు అక్కడ. అది చదివినప్పుడు అనిపించింది, అంటే అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా నేను నా భక్తుల్ని కాపాడుతాను, వారికి ఉన్నదాన్ని కాపాడుతాను, లేనిది సమకూరుస్తాను అని చెప్పి, వ్యక్తిగతంగా పర్సనల్గా సమకూరుస్తానని చెప్పి. నాకు అనిపిస్తుంది నిజంగా భగవంతుడు సమకూరుస్తాడా పర్సనల్గా అని చెప్పి. ఆ క్షణంలో కనిపించింది అనమాట, ఎక్కడ వ్యక్తిగతంగా సమకూరుస్తున్నాడని చెప్పి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తనకున్న కలంతో దాన్ని కొట్టేస్తాడు అనమాట. యోగక్షేమం వహామ్యహం, అహం అంటే పర్సనల్లీ నేను నా భక్తుల్ని కాపాడుతాను అని చెప్పి దాన్ని కట్ చేసేస్తాడు ఆయన. అంటే ఆ భార్య షంటింగ్ భరించలేక స్ట్రైక్స్ ఇట్ ఆఫ్. అయితే భార్య చెప్తారు సరే అని చెప్పి, సరే పుస్తకం మోసి నేను భిక్షాటనకి వెళ్తాను అని చెప్పి. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, యాజ్ యూజువల్గా నన్ను వెళ్తూ ఉంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు తలుపు తెరవరు, వర్షాలు ఉంటాయి, అండ్ నాకు ఏం భిక్ష దొరకదు అనమాట.
ఆయన నిరాశగా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాడు. మీన్వైల్ ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి 2 వ్యక్తులు వస్తారన్నమాట, చిన్నపిల్లలు. ఒకటి తెల్లగా ఉంటాడు ఒక అబ్బాయి, ఒకటి నల్లగా ఉంటాడు అనమాట. ఆ 2 వస్తారు, వచ్చి చెప్తారన్నమాట, అమ్మ ఒకసారి బయటికి రండి అని చెప్పి. ఎద్దుల బండి నిండా సరుకులు అనమాట, నూనె, పప్పు, బియ్యము అన్ని ఆహారం తీసుకొస్తారు. ఎవరండి మీరంటే, మీ భర్త భిక్షాటన చేసి సరుకులు తీసుకొచ్చారు, మీకు పంపించమని చెప్తున్నారు, అని వెనకాతలు చూస్తున్నారు అని చెప్తారు. అప్పుడు ఆవిడ అంటుంది, ఓ నా భర్త వచ్చాడు సంతోషం అని చెప్పి చూస్తారన్నమాట. అన్ని సరుకులు, నెల సరిపడే సరుకులు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. వెంటనే ఆవిడ హ్యాపీ అవుతుంది, బాబు కాసేపు కూర్చోండి, నేను ఇప్పుడే వంట చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మీకు ప్రసాదం తీసుకొని వెళ్తురు కానీ అని చెప్పి. ఇంట్లో ఏం లేదు ఇవ్వడానికి ఆవిడకి పాపం. సో వంట చేసి నైవేద్యం పెట్టి ప్రసాదం ఇస్తానని చెప్పి అంటే లేదు 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 నువ్వు వెళ్ళాలి అని చెప్తారు. కంగారు ఏముంది, వెయిట్ చేయండి, అంతలో మా భర్త కూడా వస్తారు కదా, ప్రసాదం తీసుకొని వెళ్తురు అని చెప్పి. అమ్మో నాకు భయం, మీ భర్త అంటే భయం అని చెప్తాను అన్నమాట. మహాభర్త అంటే ఎందుకు భయం అంటే ఏం చెప్తారు, దాని దెసే దట్ మీ భర్త మమ్మల్ని బాబు కోపడ్డాడు, మమ్మల్ని కొట్టాడని చెప్పి. ఇప్పుడు కాబట్టి మహాభర్త కొట్టాడు, మా భర్త ఎప్పుడు అలా చెయ్యడే, ఆయన చాలా సాధు వ్యక్తి, నేను లేదని చెప్పి వెనక చూపిస్తారు. వెనకతల పెద్ద అంటే కర్రతో కొడితే ఇలాగ తట్టు తీరుతుంటుంది కదా, అలా నల్లగా ఉంటుందన్నమాట. ఆడికి వెంటనే కోపం వస్తుంది, నా భర్త ఇలాగెప్పుడు తయారయ్యాడని చెప్పి, చిన్న పిల్లవాడిని కొంచెం వరకు కొడతాడా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత కాసేపు భర్త వస్తాడు, ఒట్టి చేతిలో వస్తాడు అనమాట, నిరాశగా వస్తాడు. భార్య భర్తను చూడగానే ఫస్ట్ హ్యాపీనెస్ వస్తుంది, ఎందుకు ఇన్నాళ్ళు చెప్పినట్టు వెళ్ళి సామాన్ తీసుకొచ్చాడు అని చెప్పి. సేమ్ టైం కోపం కూడా వస్తుంది. ఎందుకు కోపం అంట, ఎందుకు చిన్నపిల్లవాడు కొట్టేందుకు అనమాట. అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హ్యాపీనెస్ అంటుంది అనమాట, సరుకులను తీసుకొచ్చారు చాలా సంతోషం, ఇన్నాళ్ళకి మేము మంచి పని చేసి చెప్పి. నేను తేవడం ఏంటని ఆశ్చర్యపోతాడు. లేదు మీరే చెప్పారు కదా 2 పిల్లలు వచ్చారు, వాళ్ళు మీ పేరు చెప్పి ఇచ్చారని చెప్పంటే 2 పిల్లలు రావడం ఏంటి అని చెప్పి. అవును వచ్చారు మీరే పంపించారంటే కదా అని చెప్పి. నేను పంపించానంటే లేదు అంటే ఎలా ఉంటారంటే ఒక తెల్లగా ఉంటాడు నల్లగా ఉంటాడని చెప్పి. వెంటనే అర్జునాచార్యుల వారికి కొంచెం డౌట్ వస్తుంది. వచ్చి సార్ ఇంతకీ ఎక్కడున్నారా పిల్లలు అడుగుతారనమాట. ఎక్కడుంటే మీరు చేసిన నిర్వాహకంగా వెళ్ళిపోయి పారిపోయారని చెప్పి. మళ్ళీ ఏం చేస్తాను నేను, మీరు ఆ పిల్లవాడిని కొట్టారంటే కదా, దానివల్ల వాళ్ళు మీరంటే భయపడి పారిపోయారని చెప్పి. నేను పిల్లవాడిని కొట్టానని చెప్పి. ఎలా ఉంటే తెల్లగా నల్లగా ఉంటారు. వెంటనే అర్జునాచార్యులకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది, ఆయన భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం, రైట్, ఆ వహామ్యం అని స్ట్రైక్ చేస్తాడు. మేబీ భగవంతుడు కాపాడుతాడేమో, కానీ పర్సనల్గా ఎలా కాపాడుతాడు అని చెప్పి, పర్సనల్గా ఎలా కాపాడుతాడని చెప్పి. సో అక్కడ వహామ్యం స్ట్రైక్ చేస్తారని అర్థమవుతుంది. నేను అలా చేశాను తప్పది, భగవంతుడు బాధపడ్డాడు. ఇంకొక శుద్ధ భక్తుడు ఆయనే అలా బాధపడ్డాడు కాబట్టి ఆయన బాధ చూసి భగవంతుడు కూడా బాధపడ్డాడు అనమాట. సో అందుకని భగవంతుడు వ్యక్తిగతంగా వచ్చి అన్నీ సమకూర్చాడు. ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఇద్దరు వ్యక్తులు ఎవరు, బ్లాక్ బాయ్ అండ్ వైట్ బాయ్, కృష్ణ బలరాములు ఆర్ జగన్నాథ్ అండ్ బలదేవ్. జగన్నాథ్ స్వామికి, బలదేవ్ స్వామికి, సుభద్రా స్వామికి. కృష్ణుడికి ఒకసారి పండ్లు ఉండగానే ఆయన చెయ్యికి చిన్న కట్ అవుతుంది. చిన్న కట్ అయినప్పుడు ఏమవుతుంది, కృష్ణుడి శరీరం నుంచి సైడ్కి రక్తం వస్తుంది. భగవంతుడి శరీరం నుంచి రక్తం రావడం ఏంటండి, భగవంతుడు మనలాంటి శరీరం కాదు కదా. భగవంతుడి శరీరము సచ్చిదానంద స్వరూపం. మన శరీరము బయటకు అందంగా కనిపిస్తుంది. మన అందం ఎంత అంటే 1 mm. ఆ 1 mm శరీరాన్ని లాగేస్తే మిస్ యూనివర్స్ అయినా సరే ఆర్ వాట్ ఎవర్ అయినా సరే అందరూ ఒకేలా ఉంటారు. దట్ ఈస్ అవర్ బ్యూటీ, ఓన్లీ స్కిన్ డీప్. కానీ భగవంతుడి శరీరం అలా కాదు. భగవంతుడి శరీరము సంపూర్ణంగా బయట లోపల అంతా ఒకటే. కానీ భగవంతుడు లీలల్లో భాగంగా కొన్నిసార్లు లీలను రక్తి కట్టించడం కోసం భగవంతుడు ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. భగవంతుడి శరీరం రక్తం వస్తుంది అనమాట. వెంటనే ద్రౌపది ఏం చేస్తుంది ద్రౌపది అంబులెన్స్ ఫోన్ చేస్తుంది 108. తన చీరని తెంపి వెంటనే కృష్ణుడికి కట్టుకడుతుంది. సో ఆవిడ ఏమిస్తుంది, కృష్ణుడికి కొంచెం చీరని ఇస్తుంది అనమాట, చిన్న క్లాత్ పీస్. కృష్ణుడు దానికి రిటర్న్గా ఏమిస్తాడు, ద్రౌపదికి ఏమిస్తాడు, ఏకంగా చీరల షోరూమ్ ఇచ్చేస్తాడు కదా. ఫుల్ షోరూమ్. ఒక షోరూంలో ఎన్ని చీరలు ఉంటాయి అంతకన్నా ఎక్కువ లెంతీ శారీ ఇస్తాడు మా కృష్ణుడు. కృష్ణ భగవానికి. అయితే ఆ స్టోరీ మన అందరికి తెలిసిందే కదా. ఆ స్టోరీ ఎంతమందికి స్టోరీ తెలిసి చెప్పండి, ఇక్కడ చేతులు ఎత్తండి. అందరికీ తెలిసిన స్టోరీనే. కానీ ఈ స్టోరీ ద్వారానే నాకు భగవంతుడు యోగక్షేమం వహామ్యహం
అనే సిద్ధాంతం ఎలాగ మన జీవితంలో ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది నాకు ఈ స్టోరీ ద్వారా తెలిసింది. ఎలాగంటే ఆ స్టోరీ మనకు తెలిసిందే, కానీ ఆ స్టోరీ వెనకాల దాని స్టోరీ వెనకాల ఇంకో స్టోరీ ఉంటుంది. ఏంటయ్యా అంటే, ఇక్కడ ద్రౌపదిని దుశ్శాసనుడు ఏం చేస్తున్నాడు, చీర పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. కృష్ణుడు అప్పుడు ఎక్కడ ఉన్నాడంట, ద్వారకలో ఉన్నాడనమాట. ద్వారకలో ఉండి కృష్ణుడు రుక్మిణీదేవితో చదరంగం ఆడుతున్నాడు ఆయన అక్కడ. సో కృష్ణుడు వెంటనే ఆయన చదరంగం ఆడుతున్నాడు. ఇమ్మీడియట్లీ ఏమవుతుంది, కృష్ణుడిని ఎవరు ఓడించగలరు చెప్పండి, కానీ ఒక పావు తప్పు కదుపుతాడు అక్కడ. వెంటనే రుక్మిణి అంటుంది, స్వామి ఐ థింక్ మీ మనసు ఎక్కడ ఉన్నట్టుంది, సో మీ ఆటలో పట్టు తప్పుతుంది అని చెప్పి. షీ అండర్స్టాండ్స్ సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి. కృష్ణుడు చెప్తా, అవును అక్కడ నా భక్తురాలు ద్రౌపది చాలా కష్టాల్లో ఉంది అని చెప్పి. అప్పుడు ద్రౌపది ద్రోణాచార్య చూస్తుంది, ఇది రైటా రాంగ్ అడుగుతుంది. ప్రతి ఒక్కరు చూస్తుంది అనమాట. అందరు కురువృద్ధుల సమక్షం జరుగుతుంది కదా, అది తప్పు. సో అలాగ ప్రతి ఒక్కరి వైపు చూస్తుంది, ఆశగా చూస్తుంది. ఒకవైపు ఆ చీరను కాపాడుతుంటుంది, చీరను గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో ఏమవుతుంది, ఇక్కడ కృష్ణుడు అక్కడ చూస్తున్నాడు, అక్కడ ఏమవుతుంది, నా శుద్ధ భక్తురాలకు అవుతుంది. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, రుక్మిణి లేదు కృష్ణ మీరు తలుచుకొని వెళ్ళగలరు, లేదు చాలా కష్టము, అంత దూరం అంటే టైం పడుతుంది, సో ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఎక్కడ ఏమవుతుంది, ద్రౌపది వీళ్ళని అడుగుతుంది, వాళ్ళని తన భర్తల వైపు చూస్తుంది. అందరూ తలదించుకుంటున్నారు తప్ప ఎవ్వరూ హెల్ప్ చేయట్లే. సో అప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది, ఫర్దర్గా ఇంకెవరైనా హెల్ప్ చేయలేరు. అప్పుడు తన సొంత శక్తిని నమ్ముకుంటుంది అనమాట, ఇంకా చీరని పట్టుకొని ట్రై చేస్తుంది. కానీ దుశ్శాసనుడి యొక్క శక్తి ముందు ద్రౌపది శక్తి నిలబడుతుందా, ద్రౌపది లాగేస్తున్నాడు అనమాట. సో స్టిల్ షీ ట్రైన్ టు హోల్డ్. ఆవిడకి అర్థమవుతుంది ఏమనేది, నో నన్ను నేను కాపాడుకోలే అని, ఇక్కడ ఎవ్వరు కూడా నన్ను కాపాడలేరు, నన్ను ఒకే ఒక్కరు కాపాడగలరు. ఎవరు, కృష్ణ భగవానికి. ఉపవాసం చేస్తున్నారా, ఉగాది రోజు ఉపవాసాలు చేయరే, అందరూ భోజనం చేశారు కదా, మరి సౌండ్ వినిపించలే. ఇంట్లో మీ భర్తల మీద మీరు వాయిస్ పెంచుతారు చూసారు, ఆ వాయిస్లో చెప్పాలన్నమాట. చెప్పండి, కృష్ణ భగవానికి. సరిపోలే, మీరు ఎలా చెప్పాలంటే అపార్ట్మెంట్లో ఒక్కడు కూడా మిగలకూడదు, అందరూ వచ్చేయాలన్నమాట, అందరికి వినిపించాలి. చెప్పండి, కృష్ణ భగవానికి. ఇది కదా, ఇంకోసారి చెప్దామా, కృష్ణ భగవానికి. సో ద్రౌపది అర్థమైంది, ఇక్కడున్న కురు పెద్దలు ఎవ్వరు నన్ను కాపాడలేరు. హే ముకుంద పాహిమాం పాహిమాం రక్షమాం. అలా ద్రౌపది బిగ్గరగా అరిసిందనమాట. సంతగా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు రుక్మిణీదేవికి, లేదు రుక్మిణి కష్టం, చాలా దూరం, మనం వెళ్ళే లోపలే అక్కడ జరిగిపోతుంది అని చెప్పి. కానీ ఎప్పుడైతే ద్రౌపది రెండు చేతులు పైకెత్తి హే కృష్ణ, హే గోవింద, హే ముకుంద, పాహిమాం రక్షమాం అన్నారు, వెంటనే నెక్స్ట్ సెకండ్ కృష్ణుడు అక్కడ అదృశ్యమైపోయారు, అక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. అవి ఏమైంది, కృష్ణుడు ఎంత ఇచ్చాడు, మొత్తం శారీష మొత్తం ఇచ్చారనమాట. ఇప్పుడు మీకు ప్రభుజీ మేము కూడా ఇప్పుడు రెండు చేతులు పైకెత్తాం కదా, ద్రౌపది ఏమని పిలిచింది, మేము అలా పిలిచాం కదా, మాకు కూడా శారీస్ ఇస్తారా ఉగాది సందర్భంగా, తోఫా, ఇఫ్తార్ తోఫా కాదు, కృష్ణ తోఫా. సో ద్రౌపది లాగా మీరు కూడా సంపూర్ణంగా సరెండర్గా అరిస్తే కృష్ణుడు మీకు ఒకసారి ఏమి 100 సార్లు ఇస్తారేమో. అక్కడికి స్వయంగా వచ్చేసాడు, ఇక్కడ మీ భర్త మనసులో మార్చగలడు. వెంటనే కృష్ణ పదవే షాపింగ్ వెళ్దామని చెప్పి భర్త మిమ్మల్ని తీసుకెళ్తారేమో. అండర్స్టాండ్, అలా తీసుకెళ్తే కృష్ణుడే ఇప్పిస్తున్నాడు అని చెప్పి. సో ఎనీహౌ, సో చెప్పేది ఏంటంటే కృష్ణుడు స్వయాన వచ్చి ఆవిడకి చీరను అందిస్తాడనమాట. ఇక్కడ ఎప్పుడు అందించాడు చెప్పండి, దుశ్శాసనుడు చీర పట్టుకుని వెంటనే వచ్చేసాడు కృష్ణుడు. ఎప్పుడు వచ్చాడు, మాతాజీని అడిగానండి, మాతాజీ సబ్జెక్ట్ ఇది ఎగ్జాంపుల్. లేడీస్ మీరు చెప్పండి అమ్మా. సర్ అండర్ అంతేగా సరెండర్ అంటే. సో ఎప్పుడైతే ద్రౌపది సంపూర్ణంగా కృష్ణుడికి శరణాగతం అయిందో అప్పుడు కృష్ణుడు స్వయాన వచ్చాడు, రైట్. సో మన జీవితంలో కూడా భగవంతుడు మన జీవితంలో కూడా మిరాకిల్స్ చేస్తాడు. ఈజ్ ఎవర్ రెడీ, కానీ మనం రెడీనా? సో టు ద డిగ్రీ మనం భగవంతుడి మీద ఎంతగా డిపెండ్ అవుతామో, మనం భగవంతుడి మీద ఎంతగా ఆశ్రయం తీసుకుంటామో, భగవంతుడు కూడా మన జీవితంలో అంతే ఇన్వాల్వ్ అవుతాడండి. ఇప్పుడు నేను మీ అందరికీ ఎలాగ ఈ స్టోరీ చెప్పాను కాబట్టి నా జీవితంలో మిరాకిల్ చెప్పమంటారా? ఎంతమంది వినాలనుకుంటున్నారు? వినాలనుకుంటే చెప్తాను నేను. ఓకే, ఐ విల్ టెల్ మిరాకిల్ ఇన్ మై. నేను కలకట్ట మా విజయవాడలో కూడా ఈ స్టోరీ చెప్పాను లేదా పూర్తిగా తెలియదు, చెప్పానేమో, బట్ ఐ విల్ టెల్ ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పాను నా జీవితంలో కూడా
మిరాకిల్స్ ఎప్పుడు అవుతాయని అనుకునేవాడిని చెప్పాను కదా నేను మీకు. ఐ విల్ టెల్ మిరాకిల్స్ ఇన్ మై స్టోరీ. సో నేను మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, ఐ డిడ్ మై బీటెక్ ఐఐటి ఖరగ్పూర్. తర్వాత నేను జాబ్ చేశాను 3.5 years. సో నేను బ్రహ్మచారి అవ్వాలి ముందే నిర్ణయించుకున్నాను చదువుకున్న టైంలోనే. కానీ మా గురువులు ఏం చెప్పారు, లేదు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి అన్నీ అంటే సెటిల్ అయ్యేలా చేసిన తర్వాతనే వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే మీరు రండి అన్నారనమాట. సో నేను సరే అని చెప్పి నేను అలాగని చెప్పి ఫస్ట్ 1 year పోయి కలుపుకున్నాను. కానీ 1 year పోయి ఇంకా సెటిల్ అవ్వలేదు ఫ్యామిలీ. 2 years సెటిల్ అవ్వలేదు. 3 years సెటిల్ అవ్వలేదు ఫ్యామిలీ. సో నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. ఎంత సంపాదిస్తున్నా సరే అప్పట్లోనే నేను 30% ట్యాక్స్ బ్రాకెట్, మీలో చాలామంది 30% ట్యాక్స్ బ్రాకెట్ తెలుసు కదా ఎంత అమౌంట్ వస్తుందో. అప్పట్లో 30% ట్యాక్స్ బ్రాకెట్ నాది. సో నో మ్యాటర్ హౌ మచ్ ఐఎమ్ అర్నింగ్, ఐ వర్క్డ్ ఇన్ స్టేట్స్ ఆల్సో జాబ్ వర్క్డ్. ఎంత సంపాదిస్తున్నా సరే అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక్కటి కూడా సాల్వ్ అవ్వట్లేదు సరికదా, ఇంకా పెరుగుతున్నాయి. మా తమ్ముడు జాబ్ వచ్చాక సరే తమ్ముడు జాబ్ వచ్చింది, అప్పుడు నేను జాబ్ వదిలేద్దాము అనుకున్నాను. నేను నా ఫ్యామిలీ స్టోరీ చెప్తున్నానే, మై ఓన్ ఫ్యామిలీ స్టోరీ చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే కొన్నిసార్లు నేను కృష్ణుడు అర్జునాచార్య చెప్తే ఏదైతే అనుకోవచ్చు, నా లైఫ్ చెప్తున్నాను మీ అందరికీ. ఇది రికార్డింగ్ చేస్తున్నారు మీరు, సరే చేస్తున్నారు మీరు. సో కానీ ఫ్యామిలీలో నేను ఒకసారి నెక్స్ట్ ఇయర్ అయితే దెన్ ఐ విల్ డెడికేట్ మై లైఫ్ అనుకుంటూ ఉన్నా. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ తగ్గట్లేదు. తమ్ముడు క్యాంపస్ జాబ్ వచ్చింది, వెరీ గుడ్ జాబ్ వచ్చింది. వాడు జాబ్లో వచ్చిన తర్వాత వాడు జాబ్ వచ్చింది కదా, సో వాడు జాబ్ వచ్చిందా నేను సరే దెన్ ఐ విల్ గివ్ అప్ మై జాబ్ అనుకున్నా. కానీ ఏమైంది, జాబ్ వచ్చింది తర్వాత రిసెషన్ కూడా వచ్చింది. గుర్తుకుందా రిసెషన్ అని చెప్పి అప్పట్లో 2009-8. సో క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది, కానీ జాబ్ ఆఫర్ రాలే, అలా ఉండిపోయాడు అనమాట. క్యాంపస్ జాబ్ రాకపోయినా సరే ఇప్పుడు బయట చూసుకునేవాడేమో, క్యాంపస్ వచ్చి వేరే చూసుకోలేదు, స్టక్. మా మదర్కి సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఆవిడకి సర్జరీ చేయకపోతే ఆవిడ పర్మనెంట్గా పారాలిసిస్ వస్తుందని చెప్పారు. ఆవిడకి అప్పటికి 3 months కంప్లీట్లీ బెడ్ రిడన్. సో సరే అని చెప్పి సర్జరీ నేను lakhs of ఖర్చు అయింది, నేను ఆపరేషన్ చేయించాను. సర్జరీ అయిన తర్వాత ఇంకా బెడ్ రిడన్ అయిపోయారు అనమాట. ఇంకా బెడ్ రిడన్ అయిపోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ సర్జరీ చేయాలన్నారు. నేను అడిగాను మళ్ళీ ఎంత అవుతుంది, మళ్ళీ couple of lakhs అన్నారు. సార్ అప్పుడైనా క్యూర్ అవుతుందంటే ఈసారి మేము గ్యారంటీ ఇవ్వము అన్నారనమాట. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మా నాన్నగారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు, కానీ ధైర్యంగా చెప్పకుండా నీతిగా నిజాయితీగా బతికారు. ఆయన ఏం సంపాదించుకోలేదు. సో సొంత ఇల్లు ఉండాలని ఎప్పుడు కోరుకునేవారు అనమాట. సో నేను అనుకున్నాను సరే నాన్నగారు సొంత ఇల్లు ఇద్దామని చెప్పి, బట్ ఎంత సంపాదిస్తున్నా సరే ఇలాగ వీటికి వాటికి అయిపోతుంది తప్ప సొంత ఇల్లు సంపాదించలేకపోయాను అనమాట. సో అంటే ఒక ఓన్ హౌస్ నేను చేయలేకపోయాను. అంటే టెలింగ్ మై స్టోరీ. సో తమ్ముడు సెటిల్ అవుతాడు అనుకుంటే వాడు క్యాంపస్ వచ్చినట్టు పోయింది. మదర్ ఏమో మంచం ఎక్కిసారు, ఆవిడ జీవితం మళ్ళీ లెగ్గడంలో తెలియదు, నాన్నగారే ఇంటి పని చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో అంటే ఒక అడుగు ముందుకు వెళ్తుంటే 2 అడుగులు వెనక్కి పడ్డాయి. మీకు అర్థమవుతుందా నా పరిస్థితి? సో అలాగే 2 years పోయాక జాయిన్ అవుతాను. 2 years అయిపోయింది, 2.5 years, 3 years, 3.5 years కూడా అయిపోయాయి. సో ఐ వాజ్ నాట్ షూర్ ఏం చేయాలి అని చెప్పి. అప్పుడు నా గురువు దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏ గురువు గారు అయితే నువ్వు ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీని సెటిల్ చేయాలి, ఆ తర్వాతనే నీకు మేము లోపలికి రాణిస్తాము అన్న వ్యక్తులే మొత్తం స్టోరీ అంతా చెప్పాను. అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వేమీ భయపడద్దు, నువ్వు లోపలికి వచ్చాయన్నారన్నమాట. యూ బికమ్ ఏ మాంక్ అన్నారన్నమాట. నేను అంతకుముందు నేను ఉత్సాహంగా ఉండేవాడిని. నేను ఎప్పుడు జాయిన్ అవుతానో, ఎప్పుడు బ్రహ్మచారి అవుతాను, ఎప్పుడు నా జీవితం సంపూర్ణంగా భగవంతుడు అంకితం చేస్తానని చెప్పి అంతకుముందు నేను ఉత్సాహంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు మా గురువుగారు చెప్పినప్పుడు అప్పుడు నేను భయపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు ముందు కన్నా కూడా క్షీణించాయి కాబట్టి. ఐ వాజ్ ఇన్ 2 minds వెదర్ వాట్ ఐ డూయింగ్ అని చెప్పాను. సో అప్పుడు నా గురువుగారు ఒకే మాట చెప్పారు, చూడు నువ్వు నీ వంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా చేసావు నీ తరపు నుంచి, అండ్ ఇప్పుడు నువ్వు కావాలిస్తే యూ కంటిన్యూ వర్కింగ్, ట్రై టు సెటిల్ యువర్ ఫ్యామిలీ. అది రైట్, అది రైటే, ఏం పర్వాలేదు. అదొక ఆప్షన్, నీకు ఒక ఆప్షన్ ఉంది. యూ కెన్ కంటిన్యూ వర్కింగ్ అండ్ యూ కెన్ ఎర్న్ అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. సెకండ్ ఆప్షన్ ఇస్ దాట్ భగవంతుని మీదుగా పూర్తిగా భారం వదిలి నేను లోపలికి రా, కృష్ణ విల్ టేక్ కేర్ అని చెప్పి. నేను అడిగాను ప్రభుజీ ముందు వస్తానని, అప్పుడు మీరు వద్దన్నారు, ఇప్పుడు పరిస్థితి క్షీణ ఉందని చెప్పి. అప్పుడు నువ్వు నీ బాధ్యత చేయలేదు, ఇప్పుడు నీ ప్రయత్నం నువ్వు చేసావు. అండ్ కృష్ణుడికి కూడా ఒక అవకాశం ఇవ్వు. దేనికి? లెట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ కృష్ణ టు డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. నీ జీవితంలో మిరాకిల్స్ చేయడానికి నువ్వు ఒక అవకాశాన్ని ఇవ్వు అని అడిగారు అనమాట.
సో ఆయన చెప్పి, అండ్ ఒకవేళ స్టిల్ దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్, బట్ నువ్వు అట్లీస్ట్ ట్రై చేయని చెప్పారు. సో నేను నా గురువు గారు చెప్పిన మాటను నమ్మి నేను లోపలికి వచ్చాను అనమాట. సో నాకు అప్పుడే మళ్ళీ స్విట్జర్లాండ్ మళ్ళీ వచ్చింది, వీసా కూడా అయిపోయింది, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను, అండ్ జస్ట్ అబౌట్ టు గో. సో అప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ నవ్వు ఇంకా జాయిన్ అని నాకు చెప్పాను నా బాస్, సార్ ఐ డోంట్ వాంట్ గో. చెప్పిన 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది కదండి జాబ్ రిజైన్ చేసినప్పుడు. సో 1 month నోటీస్ పీరియడ్ నడుస్తుంది. 1 month నడుస్తుంది, కానీ ఒక రకమైన భయం అనేది ఉంది అప్పటికి, నేను చేసిన రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. సో నోటీస్ పీరియడ్ అయిపోయింది. నేను టెంపుల్లోకి, కల్కటా టెంపుల్ జాయిన్ అవ్వాలి. నేను ట్రైన్ ఎక్కాను, కల్కటా టెంపుల్లో దిగి టెంపుల్లో నా బ్యాగ్ పెట్టాను. ఫోన్ కాల్ వచ్చిందనమాట ఇంటి నుంచి. ఫోన్ కాల్ వచ్చేమంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నయ్య నాకు జాబ్ వచ్చింది అని చెప్పి. క్లాప్. ఫస్ట్ రిలీఫ్ అనమాట. తర్వాత టెంపుల్కి వచ్చాను కదా, మా గురువు గారు అంటే ఆ టెంపుల్ మీద ఏమన్నారంటే, పక్కనే మాయాపూర్ వెళ్ళి మహాప్రభు దర్శనం చేసుకోండి, గో అండ్ టేక్ బ్లెస్సింగ్స్ అని చెప్పి. సో రెండో రోజు నేను మాయాపూర్ వెళ్ళక 3 రోజులు వద్దామని చెప్పి మాయాపూర్ వెళ్ళాను. మాయాపూర్ వెళ్ళిన 2 days పోయిన తర్వాత ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరి నుంచి? నాన్నగారి నుంచి. చెప్పి నాన్నగారు అన్నారన్నమాట, అరే నాన్న, మనకి ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఎవరో బిల్డర్ అంట, వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారంట, 6 వస్తాయంట, అందులో సగం మనకి ఇస్తారు, సగం ఉంచుకుంటారంట, నువ్వేమంటావు అని అడిగారు అనమాట. నువ్వేమంటావు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అడిగారు. ఐ సెడ్ గో అహెడ్. సో అలా అన్నారు. 6 నెలల్లో మాకు 3 flats వచ్చాయి. క్లాప్. సో వీ గాట్ 3 flats ఇన్ 6 months టైంలో, 1 year అనమాట. సో అంతవరకు నేను 3 నెలలు కష్టపడి ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ కొనాలి. సంహో వర్క్ ప్రతిసారి అవుతుంది, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అవుతుంది. అది నాకు 2008 అనుకుంటా, చందానగర్లో ఫ్లాట్ కొనుక్కో రేటు అంతా ఫిక్స్ అయిపోయింది, మాటలు అయిపోయాయి. మరుసటి రోజు ప్రత్యేక రాష్ట్రం ఆయన సడన్గా అనౌన్స్ చేశారనమాట. ప్రత్యేక రాష్ట్రం 2019లోనే కదా డివైడ్ అయింది. వెంటనే మరుసటి పేపర్లో ఆంధ్ర తెలంగాణ తరిమేస్తారు ఇది అని చెప్పి పెద్ద టాక్ వచ్చిందనమాట. దాంతో ఫ్లాట్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు కొన్నాను. ఇలాగ ప్రతిసారి లాస్ట్ వరకు వెళ్ళేది, క్యాన్సిల్ అయ్యేది. సో ఇలాగ నేను జాయిన్ అయిన 3వ రోజు తర్వాత ఇలాగ ఏమైంది, ఇక్కడ నాకు నాన్నగారు అన్నారన్నమాట, ఇలా అయింది. సో వాట్ డూ థింక్ అని చెప్పి, అయితే గో అహెడ్ అని చెప్పి. సో ఈ సంవత్సరం తిరగకుండా ఫ్లాట్ రెడీ. తర్వాత మదర్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఉంది. దిస్ వాజ్ ఇన్ September 2010. తర్వాత అక్టోబర్లో మా గురువు గారు మాయాపూర్కి యాత్ర తీసుకొస్తున్నారనమాట, అందరు 6,000 మంది భక్తుల్ని. నేను నాన్నగారు చెప్పాను, నాన్న అమ్మని కూడా తీసుకురా అని చెప్పి. నాన్న, అరే అమ్మ నడవలేని పరిస్థితి కదా, మంచం మీద ఉంది, ఎలా తీసుకొస్తాను అని చెప్పి నేను చెప్పాను. ఈ రోజే నడవలేకపోతే రేపు అసలు నడవలేదు. కాబట్టి కష్టమైన నష్టమైన సరే ఈ రోజు రాకపోతే రోజు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుందే కానీ ఎవరిది బాగుపడదు. ఇఫ్ నాట్ నవ్ ఆర్ నెవర్. కాబట్టి జీవితకాలం ఆవిడ మాయాపూర్ రాకుండానే ఉండిపోతారా. కాబట్టి కష్టమైన తీసుకురండి, అవసరమైతే నేను చైర్ ఏవో అరేంజ్ చేసి ఫ్లైట్లో అరేంజ్ చేస్తాను, తీసుకురండి అని చెప్పి అతి కష్టమే తీసుకొచ్చారు అక్కడ మాయాపూర్ ధామ్. మీరు ఎంతమంది శ్రీదా మాయాపూర్ పేరు విన్నారు? ఇక్కడ విన్నారా మాయాపూర్? వెరీ గుడ్. సో వినకపోతే ఇప్పుడు చెప్పిన తర్వాత గూగుల్ టైప్ చేయండి. సో మాయాపూర్ నరసింహదేవ్ భగవాన్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ అనమాట. అంటే చాలా మిరాకులస్. నాకు పూర్తి నమ్మకం నరసింహదేవ్ మీద. నాకు ఏ కష్టం వచ్చినా సరే ఆయనకి చెప్పుకుంటాను. సో మా మదర్ కష్టం మీద వీల్ చైర్లో వచ్చాను. నేను అక్కడ స్వామివారికి చెప్పాను. మా నాన్నగారు ఏం చెప్పారంటే, తన సెకండ్ ఆపరేషన్స్కి రెడీ అవుతున్నారా అని చెప్పాను అనమాట. నేను అక్కడికి వెళ్ళి స్వామివారు చెప్పాను, స్వామి, సో మా మదర్ అలా మంచం మీద ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను ఇక్కడ నేను, రైట్? సో ఆవిడకి ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు, సర్జరీ అంటున్నారు. కాబట్టి నాకు ఆ డాక్టర్ల మీద నమ్మకం లేదు, ఆల్రెడీ ఆపరేషన్ అయింది. నాకు నీ మీదే నమ్మకం. దయచేసి మీకు సమ్మతం అయితే మా మదర్ని కాపాడండి. అండ్ ఐ ఈవెన్ సెడ్, సో వాట్ ఎవర్ సర్జరీ అయిన ఖర్చు అదేదో మీ సేవలో భక్తుల సేవలో మీ సేవలో వినియోగిస్తానని చెప్పి నేను మనసులో అనుకున్నా. మా నాన్నగారి ముందు కూడా చెప్పలే మాట అనమాట. అనుకున్నాను. యాత్ర 5 రోజులు అయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. విశాఖపట్నంలో ఉండేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ సడన్గా ఇంటికి గుర్తుకొచ్చారు. ఫోన్ చేశాను, నాన్న అమ్మకి ఎలా ఉంది, ఆపరేషన్ డేట్ ఇచ్చారా అని చెప్పి. తీసుకెళ్ళామరా, డాక్టర్ చూసారన్నారు, జస్ట్ లెట్ us వెయిట్ అని చెప్పారు, కొన్నాళ్ళు చూద్దామన్నారు అని చెప్పి, రైట్? అఫ్కోర్స్ మీన్ వైల్ నేను నా డివోటీ డాక్టర్ అప్పుడు ఉన్నారు, ఆయన ఇంకొక డాక్టర్ సజెస్ట్ చేశారు, ఆయుర్వేద డాక్టర్, వాళ్ళేదో అది కూడా నడుస్తున్న ట్రీట్మెంట్స్. తర్వాత మళ్ళీ ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత అడిగాను, డేట్ ఇచ్చారని చెప్పి.
లేదురా అమ్మ కొంచెం నిలబడగడుతుంది పర్వాలేదు అని చెప్పి మళ్ళీ నెలతో అన్నాను. అమ్మ పరిస్థితి అంటే అమ్మ వంట చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది అని చెప్పి. సో మళ్ళీ కొన్ని నెలపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను చూడడానికి వెళ్తే మా మదర్ అన్ని పనులు చేస్తుంది, నా బట్టలు కూడా ఆవిడ ఉతుకుతుంది అనమాట. ఈరోజు మా మదర్ ఇప్పుడు విజయవాడ షిఫ్ట్ అయిపోయారు. వారానికి 2 రోజులు శ్యామ్ సుందర్ టెంపుల్లో, ఉండవల్లి టెంపుల్లో వచ్చి వంట చేస్తుంది, 3 గంటలు కూర్చొని. వారానికి 2 రోజులు జగన్ టెంపుల్ సేవ చేస్తుంది. అందరికన్నా యాక్టివ్ మా మదర్. సో నా అప్పట్లో మా నాన్నగారు డివోటీ కాదు. సో ఆయన ఏమనుకునేవారంటే మేబీ ఆయుర్వేదిక్ డాక్టర్ వల్ల కొంచెం నయమైంది అలా అనుకున్నారు ఆయన అప్పట్లో. కానీ ఆయన తెలియని విషయం ఏంటంటే ఆ డాక్టర్ అనేవాడు కూడా డివోటీనే. నేను భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడంటే చూడండి, భగవంతుడు స్వయంగా వస్తేనే మనల్ని కాపాడినట్టు కాదండి. భగవంతుడు స్వయాన వచ్చి పరిశ్రమ చేస్తేనే మనల్ని కాపాడినట్టు కాదు. భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కాపాడుతాడు. నేను ఉద్యోగం చేసుకుని తప్పేం కాదు, అదేమి, దట్ ఇస్ నాట్ రాంగ్. అలా కూడా నేను చేసి ఉండొచ్చు. కానీ అలాగ చేసినా సరే, లెట్ us say I did not join, నేను ఉద్యోగం చేసినా సరే కెన్ ఐ గ్యారంటీ మా తమ్ముడికి అంత ఎర్లీగా జాబ్ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలనా చెప్పండి? నో. నేను నిజంగా లక్షలు సంపాదించినా సరే భగవంతు అనుగ్రహం లేనంత మాత్రాన, లక్షలు కాదు కోట్లు సంపాదించినా సరే మా మదర్ నార్మల్ అవ్వగలని గ్యారంటీ ఏమైనా ఉందా? నో గ్యారంటీ. బట్ దెన్ మా గురువుగారు ఒకటే చెప్పారు, చూడు నీ ఇష్టము, మీ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి రోజు రోజుకి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్. సో నీకు కావలిస్తే ఇంకొన్ని సంవత్సరాలు జాబ్ చేయి, దట్ ఈస్ ఓకే. లేదు అనుకుంటే యూ జాయిన్, దట్ ఈస్ ఆల్సో ఓకే. కానీ నేను ప్రభుజీ జాయిన్ అయితే మరి వాట్ అబౌట్ దిస్ అంటే, నువ్వు చాలా కష్టపడ్డావు కానీ నీ సంకల్పం మంచిది, నీ మంచి పని కోసము త్యాగం చేయాలనుకుంటున్నావు, కాబట్టి భగవంతుడికి కూడా ఒక అవకాశాన్ని ఇవ్వు నీ జీవితంలో మిరాకిల్స్ చేయడానికి అన్నారనమాట. అండ్ నేను ఆ రోజు ఆ రిస్క్ తీసుకున్నా. ఈరోజు నేను ఆ గుండెల మీద చేసుకుని చెప్పగలను, ఏమని చెప్పగలను, భగవంతుడికి మనం శరణాగతం అయితే ఖచ్చితంగా ఆయన కాపాడుతారని చెప్పి. కృష్ణ భగవానికి మళ్ళీ నీరసం వచ్చేసిందండి. కృష్ణ భగవానికి నా ఒక్కడ వయసు మీకన్నా ఎక్కువ ఉంది. నేను ఈరోజు 7th క్లాస్, నాకు ఈరోజు తెల్లారి నుంచి 6, ఇది 7వ క్లాస్ నాకు. ఇది నేనంత గట్టి చెప్తున్నా, అందరు నాకని గట్టి చెప్పాలి, కృష్ణ భగవానికి. కాబట్టి ఈరోజు ఉగాది, హ్యాపీ తెలుగు న్యూ ఇయర్, అవునా కదా? హ్యాపీ అంటాం అన్నమాట. లాస్ట్ ఇయర్ అనుకున్నాము హ్యాపీ, అంత ముందు సంవత్సరం అనుకున్నాం హ్యాపీ, ప్రతి సంవత్సరం అంటాం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ. ఆ హ్యాపీ అంటే ఒక్కరోజుగా పరిమితం అయిపోతుంది, మిగతా సంవత్సరం అంతానా సేమ్. నిజంగా మన లైఫ్ని ఈ సంవత్సరం హ్యాపీగా నిజంగా ఉంచుకోకుండా ఏం చేయాలి, మనము డిఫరెంట్గా ప్రయత్నించాలి, రైట్? సో హౌ కెన్ వీ మేక్ దిస్ ఇయర్ నిజంగా హ్యాపీ ఎలా చేసుకుంటాం మనం అంటే, మనము భగవంతునికి మన సరెండర్ పెంచుకోవడం ద్వారా. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ, టు ద డిగ్రీ మనం భగవంతుడికి ఎంత మన జీవితంలో స్పేస్ ఇస్తామో అంత, అంటే స్పేస్ అంటే మన జీవితంలో ఎంటర్ అవ్వడానికి మనం ఎంత స్పేస్ ఇస్తామో అంత ఆయన మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇఫ్ యూ వాంట్ టు సీ మిరాకిల్స్ ఆఫ్ కృష్ణ, యూ హ్యావ్ టు సరెండర్ టు టేక్ రిస్క్స్ ఫర్ కృష్ణ. కాబట్టి ఐదర్ యూ లివ్ హోల్ లైఫ్ లైక్ దిస్ ఆర్ భగవంతుడి మీద డిపెండ్ అయి చూడండి. అంటే ఏంటి, నేను కూడా మీలాగా కొండలు అంటే నేను సరే కృష్ణుడు కాపాడని చెప్పేసి రోడ్డుకి ఎదురుగా వెళ్ళిపోవాలా, ఆర్ లారీకి ఎదురుగా వెళ్ళాలా? కృష్ణ సరెండరింగ్ అంటూ యూ. ఒకసారి గురుగారు దగ్గర చెప్పారంట, కృష్ణుడు కాపాడుతాడని చెప్పి. వాడు ఏం చేశాడు, ఎదురుగా ఏనుగు వస్తుంది, అప్పట్లో లారీలు బస్సులు లేవు కదా, ఎదురుగా వెళ్ళాడు అనమాట. ఏనుగు వస్తుందో అన్నాడు, ఆయన కృష్ణుడు కాపాడు చెప్పి హరే కృష్ణ వెళ్ళాడనమాట. ఏనుగుతో అందరూ టాప్ కొట్టిందనమాట, వెళ్ళి అక్కడ పడ్డాడు. గురువుగారు ఏమైంది, ఏనుగు కొట్టింది, ఎందుకు కొట్టింది? ఎదురు వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? కృష్ణుడు కాపాడతారు కదా అని చెప్పి. అంటే ఆ ఉద్దేశం ఏంటి, నేను ఎదురుగా వెళ్ళినా కృష్ణుడు నన్ను కాపాడాలి, కానీ కాపాడలేదు, ఏనుగు లాగిపడి కొట్టిందని చెప్పి. మీరే అంటే అప్పుడు గురువుగారు చెప్పింది, ఏరా కృష్ణుడు నేను ఎందుకు కాపాడలేదు, నీ కాపాడని బుర్ర ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అవునా కాదా? అది ఇంటెలిజెన్స్లో పనిచేయాలంటే ఉంటుంది కదా, అది ఎవరు ఇచ్చారు మనకి? అది భగవంతుడు ఇచ్చాడు. సో సరెండర్ అంటూ కృష్ణ డస్ నాట్ మీన్ లారీగా ఎదురుకెళ్ళి అంటే ఏడుకు ఎదురుకెళ్ళం, అది కాదు ఇక్కడ. సరెండర్ అంటూ కృష్ణ అంటే మన జీవితంలో మనము కొంత ఎనర్జీని భగవంతుడు కేటాయించాలి. 24 గంటలు భగవంతుడు మనకి ఇచ్చాడు, ఏం 1 గంట తిరిగి భగవంతుడికి ఇవ్వలేమా మనము? 1 గంట భగవంతుడికి ఇస్తే మనం చెన్నబోతామా? ప్రభుజీ ఆ గంట సేపట్లో నేను జిమ్కి వెళ్తున్న ఆరోగ్యం ఇంకా బాగుపడిపోతుంది. అరే భగవంతుడు నిన్ను కాపాడకపోతే నెక్స్ట్ టైం గుడ్డ ఆగిపోతే చచ్చిపోతావు నువ్వు. అంటే భగవంతుడు కాపాడాలనుకుంటే నీకు ఏమీ కాదు, విత్ ఆల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సర్వైవ్.
కానీ అక్కడికి ఏదో అరగంట టైం ఇస్తుంది మాత్రాన వాకింగ్ చెయ్యదు, ఎవడొద్దంటలేదు, కాదంటలే. సిమిలర్గా భగవంతుడికి యానివర్సరీ ఏమి, భగవత్ స్వామివారి పుట్టినరోజు నాడు మన మీద మనం ప్రేమగా మన ఏదో సేవ చేయొచ్చు. అమ్మో 1000 రూపాయలు, 1000 రూపాయలు అంటే రేపు పొద్దున నా కొడుకులకి, నా మనవలకి, నా మున్మనవలకి అందరూ కాపాడేస్తారు. అవును, మరి భగవంతుడు ఆశీర్వాదం లేకపోతే నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ఆయనకి ఏదో ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ఎవరు కబ్జా చేశారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఆయన పాపం గొడవ అంటే పోలీసులకి వెళ్ళి రోజుకి లక్షల ఖర్చు అవుతుందంట. అంటే స్వామివారి ఆశీర్వాదం మనకు లెక్క లేనప్పుడు వేలల్లో ఒక లక్షల్లో ఎగిరిపోతాయి. మీ అందరి కోసం రోజంతా నిల్చొని ఉంటున్నారు అన్నమాట, రోజంతా నవ్వుతుంటున్నారు. ఎప్పుడు నా భక్తులు వస్తాడు, ఎప్పుడు నన్ను చూస్తాడు, ఎప్పుడు నాకు సేవ చేస్తాడని చెప్పి. సో మీకోసం ఆయన ఉన్నారు. సో ఆఫర్ యువర్ లవ్ టు కృష్ణ. కాబట్టి ఎలా చేయొచ్చు అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జస్ట్ చాంట్. 24 గంటల్లో అరగంట ఇవ్వండి. అలా ఇస్తే ఏమవుతుంది, భగవంతుడు అరగంట బదులు మీకు దండు 10 టైమ్స్ ఇస్తాడు. అరగంట 10 సార్లు ఇస్తే ఎన్ని గంటలు అవుతాయి? 5 గంటలు అవుతాయి. అంటే మీరు 5 గంటలు చేసే పనులు ఏమున్నాయి, ఆ పనులు భగవంతుడు ఇది అవసరం రాకుండా చేసేస్తాడనమాట. సిమిలర్లీ అరగంట భగవద్గీత చదవండి. అరగంట చదవడం వల్ల మీ భర్త భార్యలు గంటలు కొట్టుకుంటారు కదా, ఆ సమస్యలు పోతాయి. మీకు అక్కడ అటాక్స్ పోతాయి, అవసరమే రానివ్వదు భగవద్గీత చదవడం ద్వారా. సో ఒక సంకల్పం తీసుకోండి, ఉగాది రోజు నాడు ఏదో ఒక విధంగా భగవద్గీత సమయం కేటాయించండి, శక్తిని కేటాయించండి. ఆ విధంగా భగవద్గీత సంబంధం ఏర్పరచుకోండి. కృష్ణుడు యొక్క మిరాకిల్స్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీ రాధా గోవింద హరికి, రాధా గోవింద హరి వార్షికోత్సవ మహామహోత్సవ్కి, శ్రీల ప్రభుపాద్కి. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.